హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు సల్విన్ వ్లాగ్స్. సో ఏంటి ఇంతమంది జనం ఉన్నారు, ఎక్కడికి వెళ్తున్నారు ఏంటి అని భయపడిపోకండి. ఎందుకంటే ఇప్పుడే దుబాయ్ మాల్లో బయట లైట్ అంటే ఫౌంటైన్ షో స్టార్ట్ అవ్వబోతుందన్నమాట. దానికోసం ఇంత జనం వెళ్తున్నారు.
గైస్ అసలు. బాబా చాలు లైఫ్లో వన్స్ ఒక్కసారి ఇలాగా బుర్జ్ ఖలీఫా లైట్ షో, ఇలా ఫౌంటైన్ షో చూస్తుంటే జన్మ ధన్యం అయిపోయిందిరా బాబు అన్నట్టు అనిపించింది గైస్. जी हैप्पी बर्थडे. సో అక్కడి నుంచి మాకు 8:30కి బుర్జ్ ఖలీఫా వ్యూ ఉందన్నమాట. నైట్ వ్యూ ఎలా ఉంది ఏంటనేది చాలా థ్రిల్లింగ్గా ఉన్నాను చూడడానికి. ఖలీఫాకి ఇప్పుడే టికెట్స్ తీసుకున్నాము. ఇవే మా టికెట్స్. సో 8:30కి గైస్ పిలుచుకెళ్తారు లోపల. చూడండి ఎంత లైన్ ఉందో. ఈ లైన్ అంతా ఎప్పటికవుతుందో ఏమో వెయిటింగ్. हाँ बैग ये है कहते हैं बैग रख डालना. క్యూ అయితే చాలా పొడుగ్గా ఉంది. అండ్ ఏంటంటే అక్కడక్కడే ఒక 10 రౌండ్స్ తిరుగుతున్నాము. 8:30 అన్నారు కానీ నాకు తెలిసి పైకి వెళ్ళేంత వరకు చాలా టైం అవుతుంది గైస్. చాలాసేపటి నుంచి ఇక్కడే స్ట్రక్ అయిపోయి ఉన్నాము. కానీ కాళ్ళు అయితే లాగేస్తున్నాయి. దుబాయ్ మాల్ అంతా తిరిగి పని అయిపోయింది అప్పటికే. ఇక్కడ ఈ టీవీలో ఏంటంటే బుర్జ్ ఖలీఫా చూడ్డానికి, ఇంకా మీకు డోర్స్ ఓపెన్ అవుతాయి, మీ ఎక్స్పీరియన్స్ చేయండి అది ఇది అని చెప్పేసి బాగా ఎగ్జైట్మెంట్ పెంచడానికి అది. Please do not sit. ఫ్రమ్ ద ఎర్త్ టు ద స్కై లోపలికి కదిలాము. సో ఇది ఎలా జరిగింది, ఎలా కన్స్ట్రక్షన్ జరిగింది, ఏ ఇయర్ ఏంటి అని దాని హిస్టరీ మొత్తం ఉంది. టీవీలో ప్రతిదీ ఇన్ఫర్మేటివ్గా ప్రతి ఒక్కటి ఇచ్చున్నారు. ఇక్కడ కూడా సేమ్ అదే గైస్. లైన్లో నిలబడి అయిపోయింది మా పని. ఇప్పుడు కదిలాము, లిఫ్ట్ లోపలికి వెళ్తూ ఉన్నాము. ఇప్పుడు టైం వచ్చేసి 9:40 అవుతుంది. ఇప్పుడు ఎక్కుతున్నాం గైస్. ఆల్మోస్ట్ 1 అవర్
ఎక్కువ నిలబడేసరికి అయిపోయింది పని. పైకి అయితే వచ్చాము, చూద్దాం ఎలా ఉందో వ్యూ. బాబా, ద బుర్జ్ ఖలీఫా ఇన్ దుబాయ్ ఈస్ ద వరల్డ్స్ టాలెస్ట్ బిల్డింగ్ విత్ 828 meters అనమాట. 163 floors ఉన్నాయి. మేమైతే 125 and 124 floors మాత్రమే మేము టికెట్స్ తీసుకున్నాం గైస్. చూస్తున్నారా ఎంత బాగుందో. సో ఇక్కడ నుంచి స్టెప్స్ దిగి కింద 124th floorకి వచ్చాము. ఇది వచ్చేసి ఓపెన్ వ్యూ ఉంటుంది. పైన ఎంత ఉందో ఇంకా బుర్జ్ ఖలీఫా చూపిస్తాను చూడండి. అసలు కళ్ళు చెదిరిపోతాయి మీకు. సిటీ అంతా మెరిసిపోతూ ఉంది. ఎంత బాగుందంటే అంత బాగుంది గైస్. అసలు లైఫ్లో ప్రతి ఒక్కరు ఒక్కసారైనా వచ్చి చూడాల్సిన ప్లేస్ ఇది. అసలు ఇది కళ నిజమా అన్నట్టుంది గైస్. అసలు ఎంత బాగుందంటే చాలా బాగుంది. ఈ బుర్జ్ ఖలీఫాలో ఏంటంటే మనం 2 times సన్సెట్ చూడొచ్చు అనమాట. ఒకసారి కింద, ఇంకోసారి పైకి వెళ్ళిన తర్వాత. మేమైతే నైట్ వ్యూ తీసుకున్నాము. మాకైతే 8:30కి టికెట్స్ ఇచ్చారు. ఇంకోసారి కనుక ఛాన్స్ దొరికితే ఈసారి డే టైంలో పోయి చూడాలనిపిస్తుంది గైస్ నాకైతే, సన్సెట్ ఎలా ఉంటుంది ఏంటి అని. సో ఇక్కడ షాపింగ్ ఉండింది, ఒక చిన్న షాపింగ్ మాల్ లాగా. బుర్జ్ ఖలీఫా కీ చైన్స్, తర్వాత మ్యాగ్నెట్స్ అవన్నీ. సో ఇక్కడి నుంచి మేకింగ్ ఆఫ్ బుర్జ్ ఖలీఫా ఏంటి అన్నది ఇన్ డీటెయిల్గా మొత్తం ఇయర్ టు ఇయర్ అసలు ఎలా కన్స్ట్రక్ట్ చేశారు ఏంటి అన్నది ప్రతిదీ ఇన్ఫర్మేటివ్గా ఇచ్చున్నారు. అసలు ఎవరెవరు ఎలా చేశారు అండ్ బిల్డర్స్ దగ్గర నుంచి, ప్లాన్ వేసిన వాళ్ళ దగ్గర నుంచి ప్రతి ఒక్కళ్ళ గురించి ఇన్ డీటెయిల్గా వీడియో కూడా ఉంది గైస్. ముందర మీకు చూపిస్తాను రండి. Meter tower that we had designed during the competition was not going to remain, and we all started talking about setting a new height for everybody to strive for. During the design, besides just looking గైస్ ఇక్కడితో ఈ వ్లాగ్ అయితే క్లోజ్ చేసేస్తున్నాను. పార్సల్ తీసేసుకుంటున్నాము. ఇండియా ప్లేస్ అని ఒక రెస్టారెంట్ ఉంది దుబాయ్ మాల్లో. ఇక్కడ చికెన్ బిర్యానీ ఆర్డర్ చేసుకొని పార్సల్ తీసుకొని ఇంకా వెళ్ళాలి గైస్. మా డ్రైవర్ అయితే పార్కింగ్ ఆఫ్టర్నూన్ ఎక్కడైతే డ్రాప్ చేశానో అక్కడే ఉన్నాను, రండి అన్నాడు. ఆల్మోస్ట్ ఒక 2 kilometers దాకా నడవాలి. అయిపోయింది మా పని. అప్పటికే వెయిట్ చేసి బుర్జ్ ఖలీఫా దగ్గర చాలా లైన్ ఉండింది. పైకి వెళ్ళి అదంతా చూసి వచ్చే వరకు అయిపోయింది మా పని. సో ఈ వ్లాగ్ ఇక్కడితో అయితే ఎండ్ చేస్తున్నాను. సో ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సల్వీన్ వ్లాగ్స్.